వీక్షకులందరికీ నమస్కారం. మనం గతంలో కూడా ఆహార కల్తీ గురించి కొన్ని వీడియోల్లో తెలుసుకున్నాం. భారతదేశంలో ప్రజల ప్రాణాలంటే లెక్కే లేదు. ఆహారంలో కల్తీ, తాగే నీటిలో కల్తీ, ఇక వాయు కాలుష్యం అయితే దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ విధంగా 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు సగటున యావరేజ్గా బతకాల్సిన మనిషిని 50 సంవత్సరాలకే లేపేస్తున్నారు. తాజాగా మనం రాజమండ్రిలో ఈ కల్తీ పాల కోట విషం జనం మీద చిమ్మి 8 మంది ప్రాణాలు హరించాడు. మరో 13 మంది హాస్పిటల్లో ప్రతిరోజు 6 సార్లు డయాలసిస్ చేయించుకుంటూ ఉన్నారు. వాళ్ళ ప్రాణాలకు కూడా గ్యారెంటీ లేదు. అంటే ఒక పాల వ్యాపారి చేసిన నిర్లక్ష్యం, డబ్బు సంపాదించాలన్న యావ వందలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. గణేష్ అనే వ్యాపారి ప్రతిరోజు 70 లీటర్ల పాలు రైతుల దగ్గర నుంచి సేకరించి ఇంట్లో ఉన్న ఫ్రీజర్లో పోసి మరో 30 లీటర్ల నకిలీ పాలు తయారు చేసి యూరియా కలిపి డిటర్జెంట్లు కలిపి గత కొంతకాలంగా 100 లీటర్ల పాలు అమ్ముతూ ఉన్నాడు అని ఒక పోలీస్ అధికారి స్వయంగా నోరు జారాడు. ఇక ఆయన ఫ్రీజర్లో కూలెంటో కారి ఆ పాల క్యాన్లో పడిందట. కనీసం ఆ క్యాన్ శుభ్రం చేసుకోవటం, దాన్ని క్లీన్ చేసి చేయడం లేకుండా దాంట్లోనే పాలు పోసి తీసుకెళ్ళి జనాలకు పోసాడు, చంపేశాడు. ఈ విధంగా భారతదేశంలో పాల వ్యాపారం అనేది ఇప్పటికీ కేవలం 40% మాత్రమే పారిశ్రామిక ఇండస్ట్రీ చేతిలోకి వచ్చింది. ఇక 60% ఇప్పటికీ పాల వ్యాపారుల చేతుల్లోనే ఉంది. ప్రతిరోజు రైతుల దగ్గర నుంచి ఒక 50 లీటర్లు 60 లీటర్ల పాలు సేకరించడం, దాన్ని 100 లీటర్లుగా అభివృద్ధి చేయడం, బీహార్ ముఠాల నుంచి నేర్చుకున్న విధితో యూరియాలు డిటర్జెంట్లు కలిపి స్వచ్ఛమైన పాల కన్నా కూడా మెరుగ్గా ఉండే విధంగా నురుగులు వచ్చే విధంగా తయారు చేసి జనాల్ని చంపే కార్యక్రమం, నిదానంగా చంపే కార్యక్రమం ఎప్పటి నుంచి జరుగుతుంది. ఆ పాలు తాగి తాగి పేగులన్నీ శుభ్రంగా కాలిపోతాయి. తాజాగా జరిగిన ఘటన ఒకేసారి ఒక రోజులోనే అదంతా వ్యవస్థ అంతా దెబ్బతినిపోయింది కాబట్టి, చనిపోయారు కాబట్టి ఇష్యూ బయటకు వచ్చింది. లేదు అంటే వాడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు లేపేస్తాడు ఒక్కొక్కరిని. కేవలం ఈ కల్తీ అనేది ఒక పాలనలోనే జరగడం లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే పాలు సేకరించి బిందెల్లోనో క్యాన్లలోనే అమ్మేవారి సంఖ్య 36,000 మంది ఉంది. కానీ ఒక జిల్లాకు ఒక అధికారి కూడా లేడు. వాడు పాలు ఎన్ని సేకరిస్తున్నాడు, ఎంత అమ్ముతున్నాడు, వాడు అమ్మే పాలల్లో నీళ్ళు ఎంత, యూరియా ఎంత, డిటర్జెంట్ ఎంత అని తేల్చే కిట్లు కూడా జిల్లా కేంద్రాల్లో కూడా అందుబాటులో లేవు. ఇక పాల గురించి, పాలల్లో జరిగే కల్తీ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. సరే, పాలల్లో నీళ్లు కలపడం అనేది పురాతన కాలం నుంచి ఉంది. ఆ కలిపే నీళ్లు కూడా స్వచ్ఛమైన తాగే నీరు కలిపితే పర్వాలేదు. వాడు ఏ డ్రైనేజీ నీళ్లు కలుపుతాడో, పంపుల్లో నీళ్లు కొడతాడో, ఈకోలీ తీసుకొచ్చి కలుపుతాడో తెలియదు. ఈ విధంగా పాల వ్యాపారం అనేది ఒక మాఫియా లాగా తయారైంది. ప్రభుత్వం ఏమో చేతులు ఎత్తేసింది. ఎక్కడ బిందులో ఉండని ఆపి వాడు దాంట్లోంచి శాంపిల్ తీసుకొని వాడు పాలల్లో పాలు ఉన్నాయి, యూరియా అంత ఉంది, డిటర్జెంట్ ఉంది, ఏనాడైనా పరిశీలించిన పాపాను పోయారా? గుంపులు జనం చస్తే తప్ప యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం అయినా, అంతకుముందు ప్రభుత్వం అయినా, వచ్చే ప్రభుత్వం అయినా స్పందించే పరిస్థితి లేదు. పాలు తాగినా చేస్తారు, నీరు తాగినా చేస్తారు అని ఒక వైసీపీ నేత అరుస్తూ ఉన్నారు. గుంటూరులో నీళ్లు తాగి 12 మంది, కార్పొరేషన్ సప్లై చేసిన నీరు తాగి 12 మంది ప్రాణాలు కోల్పోయింది వైసీపీ సమయంలోనే. ఆ రోజు ఒకడు కూడా మాట్లాడాల. దానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్తారు. ప్రభుత్వం ఏదైనా ఆహార కల్తీని నియంత్రించడంలో విఫలం. ఎంతమంది చచ్చినా కూడా వాళ్ళకేమీ చీమగుట్టినట్టు కూడా ఉండడం లేదు. కల్తీ నీరు, కల్తీ పాలు, కల్తీ ఆహారం, ఈ విధంగా అన్ని కల్తీ చేసి జనాలందరినీ గుట్ల చంపేసి వాళ్ళ ఆస్తులు కాజేస్తే కుట్ర ఏదైనా జరుగుతుందా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. కేవలం పాలల్లో కల్తీయే కాదు, రెస్టారెంట్కి వెళ్తే అసలు వాడు ఏం పెడతాడో తెలియదు,
వాడిన నూనె 100 సార్లు వాడి మనం బయటికి వెళ్ళి ఎక్కడన్నా టిఫిన్ చేద్దామని చూస్తే వాడు ఆ పూరీలు వేస్తూ ఉంటాడు. ఒకసారి మీరు ఎక్కడైనా పూరీలు తినేటప్పుడు వాడు ఆ నూనె చూడండి, తారోడుకు తారేసే తారులాగా ఉంటుంది ఆ నూనె. అంటే వాడు నూనెని ఒక 100 రోజులుగా మరగబెడతాడు, కానీ ఆ నూనె తీసి పారబోడు, మరలా ఫ్రెష్గా పోసుకోడు. దరిద్రం, భారతదేశంలో ఉన్న దరిద్రం. ఈ విధంగా అసలు పానీపూరిలో అయితే వాడు ఏ నీళ్లు కలుపుతాడో తెలియదు. మన సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసాం, ఆ డ్రైనేజీ నీళ్లు కూడా తీసుకొచ్చి పానీపూరిలో కలిపి పోతా ఉంది. జనం బయట తెల్లక బాగా అలవాటు పడ్డారు, హోటళ్ళలో కూడా అలాగే తయారయ్యారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు వ్యాపారులు కూడా అట్నే తయారైపోయారు. జనం వచ్చినా వాళ్ళకేం బాధలేదు, రోగాలు పోలే, హాస్పిటల్ పోలే, కిడ్నీలు ఫెయిల్ అయినా, లివర్లు పోయినా, అన్ని పోయినా కూడా వాళ్ళకి వ్యాపారస్తులకి ఏం బాధలేదు. ఈ విధంగా ప్రతి ఆహారంలో కల్తీలు, పండించేటప్పుడు విపరీతంగా రసాయనాలు తప్పడం లేదు. ఈ విధంగా జనాలందరినీ కల్తీ ఆహారం, రసాయన ఆహారం పెట్టి 50 సంవత్సరాలకు వచ్చేసరికి ఎత్తేసినట్టు ఉన్నారు. అమెరికా లాంటి దేశాల్లో ఆహారంలో కల్తీ చేస్తే వాడిని 20 సంవత్సరాలు జైల్లో పెడతారు. అందుకే భారతదేశం నుంచి వచ్చి ఏ దిగుమతినైనా, ముఖ్యంగా తినేటివి, మనుషులు తినేటివి ఆహార పదార్థాలు కనుక అయితే అమెరికా వాడు 100 ల్యాబుల్లో పరీక్షలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అన్ని రసాయనాలు భారతదేశం ఆహారంలో ఉన్నాయి. అందుకే భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉన్నా కూడా భయపడడం లేదు. ఎందుకంటే ఈ కల్తీ ఆహారం, ఈ కాలుష్యంతో కూడుకున్న గాలి, AQI 420 ఢిల్లీలో. ఆ గాలి పీలిస్తే కనీసం మనిషి 10 సంవత్సరాలు కూడా బతకడు. సరే, కేవలం ఢిల్లీలోనే వాయు కాలుష్యం ఉందంటే హైదరాబాద్ కూడా అలాగే తయారైంది. బెంగళూరు అంతకు మించిపోయింది. ముంబై చెప్పే పని లేదు, కోల్కతా, చెన్నై. జనమంతా ఉపాధి కోసం మహానగరాలు పరిగెత్తుతూ ఉంటే ఆ మహానగరాల్లో ఆక్సిజన్ కూడా దొరకడం లేదు. ఆహార కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం, ప్లాస్టిక్తో భూమి కాలుష్యం. ఈ విధంగా అన్ని కాలుష్యాలతో మనిషి జీవితం పేరుకే 100 సంవత్సరాలు అంటారు, కానీ సగటున 50 సంవత్సరాలు కూడా జీవించడం లేదు. ఊరక కేంద్ర గణాంకాల ప్రకారం భారతదేశంలో మానవుడి సగటు జీవితకాలం 69 సంవత్సరాలు అని ఉంటుంది. అబద్ధం. ఎందుకంటే ఓటర్ల లిస్టు మనం చూస్తే అర్థమైంది. మామూలుగా భారతదేశంలో స్త్రీ పురుష రేషియో మనం చూస్తే 1000కి 972, కొన్ని రాష్ట్రాల్లో అయితే 872 ఉంటుంది. ఓటర్ల లిస్టు చూస్తే పురుషుల కన్నా కూడా మహిళలు లక్షల్లో ఎక్కువ మంది ఉంటారు. దీనందరి కారణం కాలుష్యంతోనే వీళ్ళంతా పోవడం, వాళ్ళంతా ఇంటికి పరిమితమైన కొంతమంది మిగలడం. ఈ గణాంకాలు అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది, కానీ దాని గురించి వివరణ ఇవ్వరు. ఆహార కల్తీకి సంబంధించి ప్రతి ఒక్కరు స్పందించండి. మీరు తినే ఆహారం స్వచ్ఛమైనదేనా? ఒకసారి హోటల్స్కి వెళ్ళి టిఫిన్లు చేస్తూ ఉంటారు, టీలు తాగుతూ ఉంటారు, రకరకాలు చేస్తూ ఉంటారు. కల్తీ కల్తీ కల్తీ. టేస్ట్ రావడానికి ఒక కల్తీ, కలర్ కోసం ఇంకో రంగు, ఎక్కువగా కనిపించేందుకు ఉబ్బడానికి ఇనోలు వేయడం, రకరకాల కల్తీ చేసి జనాభాని అయితే చంపే కార్యక్రమం వేగంగా జరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నకిలీ ఆహారాన్ని, కల్తీ ఆహారాన్ని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు కనుక తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారులు కూడా దాని బారిన పడే ప్రమాదం ఉంది. ప్రజల ప్రాణాలంటే లెక్క ఉండాలి, కన్సర్న్ ఉండాలి. అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి జిల్లాలో కొంతమంది వైద్యాధికారులను నియమించడం, తనిఖీలు చేయడం, ఎప్పటికప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టడం చేస్తూ ఉంటే భయం ఉంటుంది. అసలు పట్టించుకోకపోతే ఎవడు? పాలల్లో కల్తీ జరిగి ఎంతమంది వచ్చినా కూడా ఆ జిల్లాలో ఇప్పటికీ పాలను టెస్ట్ చేసే కిట్లు కూడా అందుబాటులో లేవు. ఆ పాల శాంపిల్ని ఎక్కడికో పంపిస్తే కనుక ఆ విషయం తెలియలేదు. ప్రతి జిల్లాలో అదే పరిస్థితి. మీ ప్రాంతంలో మీకు స్వచ్ఛమైన ఆహారం అందుతుందా లేదా? ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. పాలల్లో ఏం కలుపుతున్నారు అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. మిగతా ఆహారాల్లో ఏం కలుపుతున్నారు అనే దానికి సంబంధించి మరో వీడియోలో మనం తెలుసుకుందాం.